కాలర్ ఐడి నేమ్ ప్రజెంటేషన్ సిఎన్ఏపి అంటామండి. టెలికాంలో ఈ టెక్నాలజీ ఉంది. ట్రాయ్ త్వరలో ఇండియాలో కూడా దీన్ని తీసుకురమ్మని చెప్పేస్తుందండి. అసలు విషయం ఏంటి అంటే, జనరల్గా మనకు ఎవరైనా ఫోన్ చేస్తే మనం ఏదైతే నెంబర్ సేవ్ చేసుకున్నామో, నెంబర్ సేవ్ చేసుకున్నప్పుడు వాళ్ళ పేరు కనిపిస్తుంటుంది. ఓకే, నెంబర్ సేవ్ చేసుకోని పరిస్థితుల్లో ఒక నెంబరే కనిపిస్తుందండి. ఎవరు చేశాడో తెలియదు, ఏంటో తెలియదు. ఒక్కోసారి ఫోన్ ఎత్తేస్తున్నాం, వాళ్ళ వలలో పడుతున్నాం, బుట్టలో పడుతున్నాం, వాడెవడో కూడా తెలియట్లేదు మనకి. ఈ ఇబ్బందిని ఐడెంటిఫై చేసింది ట్రాయ్. ఇక లాభం లేదు, పేరు కూడా చూపించాల్సిందే అని చెప్తుందండి. ఎవడి పేరు ఎలా చూపిస్తారు అన్నప్పుడు అంటారా, మనం సిమ్ కార్డు తీసుకుంటాం కదండి. సిమ్ కార్డు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మన పేరుని అక్కడ ఉంటుంది. అంటే మనం ఐడి ప్రూఫ్ ఇస్తాం కదా, ఆధారో డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చే తీసుకుంటాం కదా, ఆ పేరు కావచ్చు అనుకుంటున్నారు. అదేంటి ఇప్పుడు కూడా ఉంది కదా అంటారేమో. జస్ట్ ఇవి ట్రూ కాలరు ఇలాంటి యాప్స్లోనే ఆ ఫెసిలిటీ ఉంది, కానీ అది ఎంతవరకు కరెక్టో తెలియదు. వాడి పేరు ఏంటి అనేది ట్రూ కాలర్ యాప్ చెప్తే తప్పించి మనకు తెలియదు. ఇక్కడ అలా కాదండి. ఖచ్చితంగా వాడు ఏ పేరు మీద అయితే తీసుకున్నాడో సిమ్, అదే పేరుని ఇక మీదట మనకి చూపించేస్తారండి. ఇప్పుడైతే లేదు, త్వరలో వస్తుంది. అయితే ఆ ఆప్షన్ మనం ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుందేమో. వెంటనే చేసుకుంటే వీటన్నిటికీ చాలా సమస్యలకి విరుగుడు ఉంటుందండి. మరి బాగుంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేసి ఫాలో చేయండి.